నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి, ఎర్నాగుల శ్రీనివాస్. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఈ నెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాజమహేంద్రవరం సమన్వయకర్త ఎర్నాగుల శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్, మండల అధ్యక్షుడు పోలిరెడ్డి వెంకటరత్నం, సౌజన్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఈ రోజున స్థానిక నిడదవోలు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రాష్ట్రంలోనే గొప్ప పనితీరులో 2వ ర్యాంకు ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారి నియోజకవర్గంలో ఈ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ సమావేశంలో 14వ తారీఖున బహిరంగ సభకు కానీ ప్లేనరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లని నిర్వహించుకునే దానికి భాగంగా ఈ కమిటీ సభ్యులతో, నియోజకవర్గ ముఖ్య నాయకులతో, మహిళా కార్యకర్తలతో, మహిళలతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం, ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా రేపు ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఆమోదిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జనసేన.